Good morning, children. Good morning, sir. How are you, children? Fine, sir. How are you, sir? I am fine. Okay. Today, let me start Unit 8.1 lesson. Okay. యూనిట్ 8.1 పాఠాన్ని ఈరోజు మొదలు పెడతాం. దానికి ముందు ఒక చిన్న యాక్టివిటీ. వీ విల్ డూ అన్ యాక్టివిటీ, ఫన్నీ యాక్టివిటీ. ఏం చేయాలి? నేను ఒక పదం చెప్తాను, ఆ పదం విని దాని ప్రకారం మీరు యాక్ట్ చేయాలి. యూ హ్యావ్ టు లిసన్ టు ఎ వర్డ్ అండ్ యూ హ్యావ్ టు యాక్ట్. ఓకే. నౌ ఈట్ అంటే ఏం చేయాలి పిల్లలు? తినే యాక్షన్ చేయాలి. ఓకే. డ్రింక్ అంటే తాగే యాక్షన్ చేయాలి. ఓకే. నేను ఈట్ అంటే మీరు యాక్షన్ చేయాలి, డ్రింక్ అంటే ఏ యాక్షన్ చేస్తారో నాకు చేసి చూపించాలి. చేసిన తర్వాత మళ్ళీ పాఠాన్ని మొదలు పెడదాం. ఓకే, క్లియర్? ఓకే. డ్రింక్ తాగడం, ఈట్ తినడం, ఈట్ తినడం, డ్రింక్ తాగడం, ఈట్ అండ్ డ్రింక్, తినడం, తాగడం. వెరీ గుడ్, బాగా చెప్తున్నారు. ఓకే. నౌ లుక్ అట్ ద స్క్రీన్. అబ్జర్వ్ ద స్క్రీన్ కేర్ఫుల్లీ. బాగా ఈ స్క్రీన్ పైన కనిపిస్తుండేటువంటి చిత్రాన్ని గమనించండి. సో ఐ విల్ రీడ్ ఫర్ యూ. ఒకటి నేను చదువుతాను, మీరు మిగిలినవి చదవండి. ఇక్కడ చూడండి, డే, డిఏవై, డే అని ఉంది కదా, డే 1 అని ఉంది. నేను చదివాను. ఐ హ్యావ్ రెడ్ ఫర్ యూ డే 1. నౌ యూ హ్యావ్ టు రీడ్ డే 2. వెరీ గుడ్. నౌ యూ. Day 3. Now you. Day 4. Now you. Day 5. Now you. Day 6. Now you. Day 7. ఓకే. యూ హ్యావ్ రెడ్ డేస్. మీరు డేస్ చదివేశారు. దాని కింద డే 1 కింద బిలో డే 1 యూ హ్యావ్ సమ్ ఫ్రూట్స్. చిత్రాలు ఉన్నాయి, అంటే పండ్ల చిత్రాలు ఉన్నాయి. మీరు వాటిని చెప్పగలిగితే చెప్పండి. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు సే ద నేమ్స్ ఆఫ్ దోస్ ఫ్రూట్స్ యూ కెన్ సే ఇన్ ఇంగ్లీష్ ఆర్ ఇన్ తెలుగు. Okay, if you say in Telugu, I will translate in English. Okay, now try to say the names of those fruits. Okay, day 1. మామిడికాయ, మామిడి పండు, మామిడికాయ. Okay, mango, very good. Next, అరటి పండు, banana, good. ఆరెంజ్ పండు, Orange, okay. జామకాయ, Guava, okay. Next, pineapple, correct. Draksha, okay. Grapes, fruits, okay. Here you see a doll here, a doll like. What is the name of this doll? Teddy bear. Very good. Ikkada kanipichetuvantiది teddy bear. What is this? School or house. Okay. This flag అంటే మన జెండా. This one trees. ఇక్కడ చూడండి, అంటే చెట్లు. ఇక్కడ ఇవి ఇట్లా ఎత్తుగా హిల్స్. ఓకే, హిల్స్ కూడా ఉన్నాయి, అంటే కొండలు ఉన్నాయి. ఓకే. నౌ యూ హ్యావ్ ఆన్సర్డ్ ఇన్ ఏ గుడ్ మేనర్. నౌ యూ హ్యావ్ టు ఆన్సర్ సమ్ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ దిస్ పిక్చర్. Okay. Now, questions for you. I will be translating in Telugu and you have to answer. Okay. Answer the following questions orally. అంటే మీరు చెప్తే చాలు, ప్రశ్నలకు జవాబులు మీరు రాయనక్కర్లేదు. ఓకే. ఫస్ట్ క్వశ్చన్ ఫర్ యూ. మొదటి ప్రశ్న. వాట్ డూ యూ సీ ఇన్ ద పిక్చర్? ఏం గమనించారు ఈ చిత్రంలో? Teddy bear, Teddy bear and fruits. Okay, let us see the answer. A teddy and fruits. Next question, next prashna. How many days are there? 7. Very good. 7 days. ఎన్ని రోజులు ఉన్నాయి అంటే 7 days, 7 రోజులు. Next question. What does the teddy eat on day 2? Day 2. Banana. Very good. Banana. Next.
డస్ ద టెడీ ఈట్ మ్యాంగో ఆన్ డే 1? మ్యాంగో తింటుందా డే 1లో? Yes, sir. టెడీ 1, ఎస్. మ్యాంగో అంటే ఏది? మామిడి మామిడి పండు. పండు, కరెక్ట్. నెక్స్ట్, ఆన్ విచ్ డే డస్ ద టెడీ ఈట్ గ్రేప్స్? అంటే ఏ రోజు గ్రేప్స్ తింటుంది? One day 6. ఆన్ డే 6. On day 6. ఏ రోజు? 6వ రోజు. ఆన్ డే 6. ఆన్ డే 6 ఏ రోజు గ్రేప్స్ తింటుంది? 6వ రోజు. వాట్ డస్ ద టెడీ ఈట్ ఆన్ డే 6? ఏం తింటుంది డే 6? Grapes. గ్రేప్స్, వెరీ గుడ్. అంటే ద్రాక్ష పండ్లు తింటుంది. నెక్స్ట్, వాట్ మైట్ బి ద రీజన్ దట్ టెడీ ఈట్స్ మోర్ ఫ్రూట్స్ ఆన్ డే 7? ఎందుకు 7వ రోజు ఎక్కువ ఫ్రూట్స్ తింటుంది? సండే, ఆ రోజు హాలిడే, హాయిగా ఇంట్లో కూర్చొని ఫ్రూట్స్ తింటూ ఎంజాయ్ చేస్తుంది. అది మేబీ హాలిడే, ఆ రోజు సెలవు కావచ్చు. నెక్స్ట్, వాట్ డూ యూ ఈట్ డైలీ? రోజు మీరు ఏం తింటారు? వాట్ డూ యూ ఈట్ డైలీ? ఈట్ ఫ్రూట్స్. And fruits. ఈట్ అండ్ ఫ్రూట్స్ అంటే తినడం అని కాదు. ఐ విల్ గివ్ యూ ద ఆన్సర్. ఫ్రూట్స్. రోజు మేము ఫ్రూట్స్ తింటాం. అంతేకాకుండా ఏం తింటారు? దోశ, ఇడ్లీ, ఫుడ్ రెగ్యులర్గా తినేటువంటి రైస్, దాల్ అన్నీ తింటారు. మీరు పూరి అట్లాంటివి తింటారు. ఫ్రూట్స్ కూడా తింటారు అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ డూ యూ ఈట్ ఆన్ హాలిడేస్? హాలిడేస్ రోజు Sweet and fruit. స్వీట్స్ అండ్ ఫ్రూట్స్, వెరీ గుడ్. అంటే తీపి పదార్థాలు అంటే ఏవి? స్వీట్స్, జిలేబీ, లడ్డు అట్లాంటివి. మళ్ళీ ఫ్రూట్స్, జాంగ్రీ అటువంటివి. నెక్స్ట్, వెన్ డూ యూ హ్యావ్ హాలిడేస్? ఎప్పుడు మీకు హాలిడేస్ ఉంటుంది? In summer. సండే కూడా ఉంటుంది, వెరీ గుడ్. సమ్మర్లో ఎక్కువ రోజులు ఉంటుంది, సండే మాత్రము ఒక రోజు ఉంటుంది. 1 డే హాలిడే. ఎక్కువ హాలిడేస్ ఎప్పుడు ఉంటాయి? ఇన్ సమ్మర్, అంటే వేసవి కాలంలో మనకు హాలిడేస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట, సెలవులు ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్, డేస్ ఆఫ్ ద వీక్ అంటే వారాల పేర్లు. 7 వారాలు ఇక్కడ ఇచ్చారు కదా, డే 1, డే 2 అని వాటి పేర్లు నేను చదువుతాను, మీరు వినండి, మళ్ళీ మీరు చదవాలి. 1, సండే అంటే ఏం వారము? ఆదివారం. గుడ్. మండే అంటే? సోమవారం. గుడ్. ట్యూస్డే అంటే? బుధవారం. మంగళవారం. గుడ్. వెన్స్డే అంటే? బుధవారం. థర్స్డే అంటే? గురువారం. ఫ్రైడే అంటే? శుక్రవారం. నెక్స్ట్, సాటర్డే అంటే? శనివారం. ఓకే. ఇప్పుడు చూడండి, టుడే ఈజ్ అంటే ఈరోజు ఏం వారమో చెప్పాలన్నమాట. కాబట్టి ఇక్కడ ఉండే వీక్ నేమ్స్ ఉన్నాయి కదా, ఆ నేమ్స్ని ఇక్కడ జోడించి చెప్పాలి. అంటే ఐ విల్ రీడ్ ఫర్ యూ. టుడే ఈజ్ సండే. ఓకే, ఐ హ్యావ్ రెడ్. Now you read one by one. Today is Monday. Next. Today is Thursday. Okay, Tuesday. Next. Today is Wednesday. Wednesday. Say today is Wednesday. Next. Today is Thursday. Next. Today is Saturday. Today is Friday. Very good. You have answered in a good manner. Okay, children. So you learn the days of the week and try to answer these questions by seeing this video again and again. Bye, children. Bye.